రహదారి పొన్నాల సమీపంలో ఉదయం ఆటోను ఢీకొట్టిన డీసీఎం వ్యాన్. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తూ నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపించి సిద్దిపేట వైపు వెళ్తున్నటువంటి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటో రోడ్డుకు ఎడమ వైపున పల్టీ కొట్టి అందులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు నుంచి వెళ్తున్నటువంటి సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సంఘటన స్థలాన్ని చూసి వెంటనే క్షతగాత్రులను వేరే ఆటోలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్ చేసి పారిపోయిన డీసీఎం గురించి వెంటనే కంట్రోల్ రూమ్ పోలీసులను అలర్ట్ చేసి మెదక్ వైపు వెళ్తున్నాడని సమాచారం అందించారు. డీసీఎంను తప్పకుండా పట్టుకుని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెట్టిపోయినాడు మనోడే కదా దొరకడు పెట్టిపోయినాడు డిసెంబర్ ప్యాకేజ్ పీకిన్నాడు మరి ఎలా దొరకడుగా రావట్టిన తర్వాత పెడదాం కాదు